చాలా. కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం గాంధీ భవన్లో జెండా ఆవిష్కరించనున్న టీపీసీసీ చీఫ్. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ ఫైర్. వాళ్ళ అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కాదు, రాజ్యాంగం ఇచ్చిన పని హక్కు. జనవరి 5 నుంచి కాంగ్రెస్ ఎంజీ నగారే బచావో అభియాన్. సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. సభకు కేసీఆర్ హాజరవుతారని పార్టీలో ప్రచారం. కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం. దుబాయ్లో అంతర్జాతీయ ఇన్నోవేషన్ సమిట్ కు ఇన్విటేషన్. ఇవాళ అయోధ్యకు సీఎం చంద్రబాబు. బలరాముడిని దర్శించుకోనున్న ఏపీ ముఖ్యమంత్రి. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. ప్రజాభిప్రాయం మేరకు స్వల్ప మార్పులు. ఈ నెల 31న నోటిఫికేషన్. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనపై వెనకడు. జనగణన పూర్తయ్యేంత వరకు డీలిమిటేషన్ చేయొద్దన్న కేంద్రం ఆదేశాలతో నిర్ణయం. నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది. ధర్మాన కృష్ణదాస్ పై ఎస్పీకి దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం. 2.5 గంటల పాటు భూమలను విచారించిన సిట్. పద్దెనిమిదేళ్లు గడుస్తున్న అయోషా మీరా కేసులో జరగని న్యాయం. మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్మన్ కలిసిన తల్లిదండ్రులు. జీవితంలో ఎవరికీ సలహాలు ఇవ్వకూడదని అర్థమైంది. తన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఎదుట హాజరైన నటుడు శివాజీ. ఇవాళ ఫిలిం ఛాంబర్ ఎన్నికలు. మనం ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ. విజయవాడ హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్. పెద్ద కాపర్తి దగ్గర బ్రిడ్జ్ నిర్మాణంతో నిలిచిపోయిన వాహనాలు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రమాదం. కల్వర్ట్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు. ప్రయాణికులు సురక్షితం. నాగర్ కర్నూలు జిల్లా కృష్ణంపల్లి గేట్ దగ్గర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. 10 మందికి తీవ్ర గాయాలు. సంగారెడ్డి జిల్లా కందిలో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న టిప్పర్ లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. పలువురికి గాయాలు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో దొంగల బీభత్సం. 3 ఇళ్లలో చోరీ. వెండి, బంగారు ఆభరణాల అపహరణ. తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్లో వరుస దొంగతనాలు. తమిళనాడుకు చెందిన ఆనంద్ను అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు. హైదరాబాద్ హయత్ నగర్ లో భారీ మోసం. తక్కువ వడ్డీ ఆశ చూపి కోట్లు స్వాహా. పోలీసుల అదుపులో నిందితుడు. రాజమండ్రిలో కోడి కత్తుల తయారీదారులపై పోలీసుల దాడులు. 200 కోడి కత్తులు స్వాధీనం. పోలీసుల అదుపులో 3. వరుస సెలవులపై శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తుల తాకిడి. చిన్నపిల్లలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు. మోడీ ఒంటి చేత్తో రాష్ట్రాలను, పేదలను దెబ్బకొట్టారు. విబిజీ రామ్జీ బిల్లుపై రాహుల్ మండిపాటు. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింస. ప్రముఖ రాక్ స్టార్ జేమ్స్ కార్నర్ పై అల్లరిమూక దాడి.